ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 1 ఇయర్ ఆగితే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తా. నేను పాదయాత్ర స్టార్ట్ చేశానంటే రోజు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తా. ఇది నిన్న వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విన్నారుగా. మరి జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమా ఎలా ఉంటుంది? సో మన అంచనాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర, పాదయాత్ర ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి వస్తుంటాడు, అప్పటికి కొంతమంది రెడీగా ఉంటారు. ఒక ముసలావిడ రెడీగా ఉంటుంది, ఆమెను దగ్గరగా తీసుకొని నెత్తి మీద ముద్దు పెడతాడు. ఆ ఫోటో తీసి తర్వాత సోషల్ మీడియాలో బాగా తిప్పుతారు. ముసలావిడిని ముద్దాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లేదు, ఒక ముసలావిడ అన్నం కలిపి రెడీగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, కలిపి ముద్దలు పెట్టిద్ది, ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారు తింటారు. సరే, ఇదొక రకం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తారు, అటుగా ఒంటి మీద చర్మ వ్యాధి ఉన్నటువంటి ఇంకెవరో ఉంటారు, వాళ్ళని వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓదారుస్తాడు, దగ్గర తీసుకుంటాడు, వాళ్ళని వాటేసుకుంటాడు, అది ఫోటో తీస్తారు, తర్వాత రోజు పేపర్లో వేస్తారు. ఒక వికలాంగుడు జగన్మోహన్ రెడ్డి వస్తుంటాడు, ఎదురుగా వస్తాడు, ఆ వికలాంగుడిని జగన్మోహన్ రెడ్డి పలకరిస్తాడు. ఆ వికలాంగుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే తన్వయం పొందుతాడు. అన్న నువ్వే దేవుడివి, నీ వల్ల నాకు ఇంత లబ్ధి జరిగింది, ఏదో చెప్తారు. ఆ వికలాంగుడికి జగన్మోహన్ రెడ్డి సాయం చేస్తాడు. అది ఫోటో తీస్తారు, దాన్ని ఒక కథనంగా పేపర్లో రాస్తారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి గత ఓదార్పు యాత్రలో, గత పాదయాత్రలో మీరు చూసిన సన్నివేశాలు ఇవి. రేపు రాబోయే పాదయాత్రలో ఎలాంటి సన్నివేశాలు ఉండేటువంటి అవకాశం ఉంది? సినిమా అంటే ఎలా ఉంటుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా ఒక హాస్పిటల్లోకి వెళ్తారు, గవర్నమెంట్ హాస్పిటల్. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి ఆడ పేషెంట్ ఉంటాడు. ఆ పేషెంట్ ఆల్రెడీ అంతా అరేంజ్ చేసి ఉంటుంది, విషయం అంతా ఆల్రెడీ ఒక శీర్షికలాగా నడుస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పోయి పలకరించగానే అతను జగన్మోహన్ రెడ్డి గారిని చూడగానే కన్నీరు పెట్టుకుంటూ ఏమైంది ఏంటి అన్నీ పలకరించిన తర్వాత, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు అందట్లేదు, ఇక్కడ అసలు డాక్టర్స్ లేరు, ఇక్కడ వైద్యం అందట్లేదు, వైద్య పరికరాలు లేవు అనేటువంటి విషయాన్ని అతను జగన్మోహన్ రెడ్డి కన్వే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి చూసారా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చంద్రబాబు ఏం చేశాడో, నేను ప్రభుత్వ వైద్యాన్ని పెంచాను, కానీ ఈయన ప్రభుత్వ వైద్యాన్ని నాశనం చేశాడు, పైగా మెడికల్ కాలేజీలు నేను తీసుకొస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, సామాన్యుడికి వైద్యం అందని పరిస్థితి తీసుకెళ్లాడు అనేటువంటి మాట మాట్లాడతాడు. తర్వాత రోజు సాక్షి పేపర్లో బ్యాన్ రైటం, సర్కారు దావఖానా పరిస్థితి. అవసరమైతే సాక్షి ఛానల్లో పాట కూడా ప్లే చేస్తారు. అప్పట్లో ఉంది కదా, నేను బోను సర్కారు దావఖానాకి అని చెప్పేసి పాట ఉంటుంది కదా, దాన్ని కూడా ప్లే చేస్తారు. అవసరమైతే దాన్ని మళ్ళీ కొత్తగా రాపిచ్చి మరీ ఆ పాట తయారు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వైద్యశాలని కాపాడాలని చూస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్యాన్ని లేకుండా చేశాడు అన్నదాన్ని ఇంజెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓ స్కూల్కి వెళ్తారు. ఆ స్కూల్ ఆల్రెడీ ముందే అంతా ప్రిపేర్ అయి ఉంటుంది, మ్యాటర్ అంతా ప్రిపేర్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్తారు, మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి చేయడానికి ట్రై చేస్తాడు. సహజంగానే ప్రభుత్వ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం అంత గొప్పగా ఉండదు, కాకపోతే ఇప్పుడు మరీ నాసిరకంగా కూడా లేదు, కానీ మన ఇళ్లలో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉండదు కదా. వెళ్తారు, వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసి వాళ్ళని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకొని చూసారా, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ విద్యారంగాన్ని ఆయన ఏం చేస్తున్నారు చూడండి, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే భోజనం ఇదారా ఉండేది అని మాట్లాడతారు. అవసరమైతే అక్కడ టీచర్స్ ఒకరిద్దరు కంప్లైంట్ చేసినట్టుగా, ఆ కంప్లైంట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టుగా, మళ్ళీ ఆ టీచర్స్కి ముందే చెప్తారు, అమ్మ మిమ్మల్ని గవర్నమెంట్ సస్పెండ్ చేసినా మేము ఉన్నాం, మై హూనానా, అవసరమైతే మీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఒక చోట, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేయండి, అది తర్వాత పేపర్లో హైలైట్ కావాలి అని. ఇదంతా స్క్రిప్టెడ్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడతారు. ప్రభుత్వ విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి బాగు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాశనం చేశారు అన్నదాన్ని ఇంజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అయితే నేను అడదలుచుకుంది ఏంటంటే, సరే ఇవన్నీ ఒక నాయకుడిగా చేయడం మంచిదే కావచ్చు, అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవటం, గవర్నమెంట్ స్కూల్కి పోవటం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటం మంచిదే కావచ్చు. కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పని చేశాడా? జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ అధికారంలో రాలేదు, కాబట్టి అతను ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని బాగు చేసే అవకాశం రాలేదు కదా అంటే వేరు, కానీ వచ్చిందిగా. జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నప్పుడు విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని బాగు చేసింది ఏంది? నాడు నేడు పేరుతో స్కూల్స్కి రంగులేసి, ఆ రంగులేయటం ద్వారా, బిల్డింగ్లు గోడలు కట్టడం ద్వారా, దాని ద్వారా వచ్చే కమిషన్లు తీసుకోవడం తప్ప టీచర్ పోస్టులు నింపాడా? ముఖ్యంగా స్కూల్కి కావాల్సింది ఏంది? టీచర్ పోస్టులు. ఒకప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో మిగతా సదుపాయాలు ఏ ఉన్నా లేకపోయినా టీచర్లు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ వేసాడా? ఒక్కసారైనా స్కూల్ దగ్గర పోయి సమస్యలు అడిగాడా?
పైగా టీచర్లు సమస్యలు చెప్పుకుందామని రోడ్డు మీదకి వస్తే టీచర్లను ఎలా వేధించాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా టీచర్లు అంతా 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయ్యారు కదా. చివరికి స్కూల్ టీచర్ అని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన కల్చర్ జగన్మోహన్ రెడ్డిది కదా. ఇవన్నీ జనం మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు మాట్లాడే మాటలు చేసే స్క్రిప్ట్ మాత్రమే జనానికి గుర్తుంటే అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఆ రకంగా కొన్ని నమ్మించడానికి ఈ ప్రభుత్వం కొన్ని విషయాల్లో వైఫల్యమైంది, నేనుంటే ఇలా ఉండేది కాదు అనే దాన్ని ఇంజెస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అమరావతికి వెళ్తాడు, ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం దొరకకపోదాన్ని చూస్తాడు. ఆ చిన్న లోపాన్ని పట్టుకొని రప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమా ఎలా ఉంటుందంటే, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలి, తనను తాను ప్రమోట్ చేసుకోవాలి. సహజంగా రాజకీయ పార్టీలు చేసేది ఇదే, కానీ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి చేయడానికి ట్రై చేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి చూపించబోయే సినిమా ఒక పెద్ద హైడ్రామా లాగా ఉంటుంది. అంటే తన వల్ల ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అంటే తనకు సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా సహకరిస్తారు కూడా. ఆ సహకరించిన దాన్ని ప్రభుత్వం పట్టుకుని వాళ్ళని సస్పెండ్ చేస్తే వాళ్ళని ఆయన అవసరమైతే వైసీపీ అభ్యర్థులుగా కూడా ప్రకటిస్తాడు. మీకు గుర్తుందా, గతంలో గోరంట్ల మాధవ్ ఇలానే ఆయన పోలీస్ అధికారి సిఐ ర్యాంకు, అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. తీరా సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో అతను ఎంపీ. ఇంకా చెప్పండి, ఇలాంటి ఉదాహరణ చెప్తా. నందిగం సురేష్ అమరావతిలో రైతుల పంటలు ఎవరైతే అప్పుడు అమరావతి భూములు ఇస్తున్నారో ఆ రైతుల పంట తగలబెట్టాడని ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి ఆయన మీద. తీరా సీన్ కట్ చేస్తే ఆయన 2019లో వైసీపీ ఎంపీ. సో ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మొత్తానికి ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. మరి ఈ ప్రయత్నాలన్నీ గతంలో 2019లో వర్కౌట్ అయినాయి కదా, మళ్ళీ 2029లో వర్కౌట్ అవుతాయి అంటే అన్ని పనులు అన్నిసార్లు వర్కౌట్ కావు. మరి 2029లో వర్కౌట్ అవుతాయా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.